లాగే ఈ సంవత్సరం కూడా ఆరెట్టు కార్యక్రమము పెద్ద ఎత్తున స్వాములు అయ్యప్ప స్వాముల సమక్షంలో పెద్ద ఎత్తున ఊరేగింపు స్టార్ట్ అవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి మన ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మరి అలాగే మేయర్ నీతు కిరణ్ గారు మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది। మరి ఈ కార్యక్రమము నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి మరి బొడ్డమ్మ చెరువు వరకు కూడా వస్తుంది కాబట్టి మరి దారిలో మరి మీ ఇంటి ముందు వచ్చినప్పుడు భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ పెద్ద ఎత్తున భిక్ష కార్యక్రమం ఏదైతే బొడ్డమ్మ చెరువు కాడ మన ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే లేనప్పటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ భిక్ష కార్యక్రమం 4-5 వేల మందికి అక్కడ భిక్ష కార్యక్రమం స్వాములకు మరియు భక్తులకు ఏదైతే భిక్ష పెడుతున్నారో వాళ్ళకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమము ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు కూడా అయ్యప్ప స్వామి భక్తుడు ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది। అలాగే మేయర్ కూడా 5 సంవత్సరాల నుంచి మా అయ్యప్ప స్వామి ఊరేగింపుకు రావడం జరుగుతున్నది కాబట్టి వీరిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ ఇంటి ముందు వచ్చే ముందు భక్తులందరూ కూడా బయటకు వచ్చి స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। ఇక్కడ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ స్టాచ్యూ, గోలన్మాన్, పెద్ద బజార్ చౌరస్తా అలాగే బొడ్డమ్మ చెరువుకు వెళ్తుంది। తిరుగు ప్రయాణము 3 గంటలకు బయలుదేరుతుంది కాబట్టి స్వాములకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎట్లయితే ఇప్పుడైతే ఉన్నారో మరి రిటర్న్లో కూడా స్వాములు రథంతో వస్తే బాగుంటుందని నా ఉద్దేశము, రిక్వెస్ట్ చేస్తున్నాను। ఎందుకంటే పోయేటప్పుడు ఉంటున్నారు తప్పితే వచ్చేటప్పుడు స్వాములు ఉండడం లేదు, ఒక రథమే రిటర్న్ వస్తున్నది కాబట్టి భక్తులు భిక్ష చేసిన తర్వాత అక్కడికి రావాలని కోరుకుంటూ మరి అయ్యప్ప స్వామి బొడ్డమ్మ చెరువులో అభిషేకాలు చేసి మరి 3 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి పిల్లర్పేట నుంచి బయలుదేరుతుంది। మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆరతులు కూడా ఇవ్వండి, మీ భక్తులందరికీ మీ ఇంటి ముందు వచ్చినప్పుడు ఈ స్వామివారికి హారతులు ఇవ్వవలసిందిగా ప్రతి నగర ప్రజలకందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను।